నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాల్టి కొటేషన్ చూద్దామండి. టెక్నాలజీ అనేటటువంటిది మన యూజ్ కోసం మనం ఇన్నోవేట్ చేసుకున్నాం. అంతేగాని టెక్నాలజీకి అడిక్ట్ అయిపోయి టెక్నాలజీ మనల్ని యూజ్ చేసుకునే సిచ్యువేషన్కి రాకూడదు. మొబైల్ అడిక్షన్ కానివ్వండి, ఇవన్నీ దీని కిందకే వస్తాయి. రైట్? ఆలోచించండి, ఎలాగ మనం మన యొక్క టైంని ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోవాలి. మొబైల్లో క్లాస్ చూస్తున్నారు, నో ప్రాబ్లం. బట్ ఎంటర్టైన్మెంట్ నో ప్రాబ్లం. బట్ అది ఎంతసేపు, ఎంత లిమిట్ ఉండాలి? ప్రతిదానికి ఒక లిమిట్ అనేటటువంటిది ఉంటుందా? ఆ లిమిట్ క్రాస్ అవుతే మనం అడిక్షన్ అంటాము. మనకు అది నెససరీ కాదు అయినా కానీ చేస్తున్నాము, దాన్ని మనం వద్దు అనుకున్న ఆపలేకున్నాం, దాన్ని అడిక్షన్ అంటాము. దాన్ని ఎలా తగ్గించుకోవాలి? ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది. దాన్ని ఎలా తగ్గించుకోవాలన్నది ఇక్కడ ఆలోచించాలి. రైట్. లాస్ట్ వీక్లో పెండింగ్ ఉన్నటువంటి వీడియోస్, లాస్ట్ వీక్ సంబంధించినవన్నీ కూడా మనం ఇవాళ కంప్లీట్ చేయబోతున్నామండి. మరి 23rd మరియు 22ndకి సంబంధించిన వీడియో ఇది. ఇందులో ఫస్ట్ ఇష్యూ వచ్చేటప్పటికి ఫార్మర్ ప్రొటెస్ట్, వాటికి సంబంధించినటువంటిది. ఒకవేళ మీరు ఈ వీడియోస్ అన్నీ కూడా పెండింగ్లో ఉన్నవన్నీ కూడా చూడలేకపోతే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అందులో మనకి ఆర్టికల్స్ వాటి ఉండే PDF ఉంటుంది. ఒకసారి అది చూడండి. వాటిలో మీకు ఏదన్నా నెససరీ అనుకుంటే దాన్ని మీరు వీడియో డిస్క్రిప్షన్కి వెళ్ళి అక్కడి నుంచి చూసుకోవచ్చు. రైట్? సరే, మరి ఇందులో గవర్నాన్స్ అంటున్నాం. ఫార్మర్స్ అనేవాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. ఆ ప్రొటెస్ట్ యొక్క ఫలితంగా ప్రొటెస్ట్ చేశారు, ప్లస్ ఈ అగ్రికల్చరల్ చట్టాలు అనే వాటికి చాలా క్రిటిసిజం వచ్చింది. మరి ఆ క్రిటిసిజంని ఎలా ఫేస్ చేయాలి? ఇంతమంది దగ్గర నుంచి నెగిటివ్ ఇది వస్తుంది కాబట్టి గవర్నమెంట్ అనేది మేము వీటిని రిపీల్ చేస్తాము అన్నారు. బాగుంది. రిపీల్ చేస్తామని అనౌన్స్ చేశారు. మరి రిపీల్ కూడా చేయడం జరిగింది వాటిని. కానీ ఫార్మర్ గ్రూప్స్ అనేటటువంటివి ఇంకా మాకు 2 డిమాండ్స్ ఉన్నాయి. ఆ 3 చట్టాలను రిపీల్ చేస్తే సరిపోదు. MSP మినిమం సపోర్ట్ ప్రైస్ అనే దానికి ఇప్పటి వరకు లీగల్ సపోర్ట్ లేదు. ఓన్లీ అది ఎగ్జిక్యూటివ్ డెసిషన్, దానికి లీగల్ సపోర్ట్ ఇవ్వాలి. రెండోది ఎలక్ట్రిసిటీ బిల్ అనే దాన్ని రిపీల్ చేయాలి. ఎలక్ట్రిసిటీ బిల్ అంటే ఏంటి? MSP అంటే ఏంటి? మినిమం సపోర్ట్ ప్రైస్ అనే దాన్ని కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ అనేటటువంటిది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ కింద ఉంటుంది. అది మనకి సజెస్ట్ చేస్తుంది ఎంత MSP ఉండాలి అని. సో అది ఏ విధంగా సజెస్ట్ చేస్తుంది? ఇన్పుట్ ధర, ఫ్యామిలీ లేబర్, వాటన్నిటినీ యాడ్ చేసి వాటిపైన 150% ఎక్స్ట్రా యాడ్ చేసి మనకు ఓవరాల్గా CACP ఆ ధరను నిర్ణయిస్తే దానికి క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అనేటటువంటి CCEA అనేటటువంటిది ఫైనల్ అప్రూవల్ అనేటటువంటిది ఇస్తుంది. CCEA ఫైనల్ అప్రూవల్ ఇస్తుంది. సరే, మరి ఈ CCEA క్యాబినెట్ కమిటీ అది అంటే ఎగ్జిక్యూటివ్ డెసిషన్. ఇక్కడ ఎక్కడా కూడా లెజిస్లేచర్ ఇన్వాల్వ్ అయ్యి ఒక చట్టాన్ని ఏమి తీసుకొని రాలేదు. మరి ఆ కంటెక్స్లో దీనికి లీగల్ బ్యాకింగ్ ప్రొవైడ్ చేయాలి అన్నది ఒక డిమాండ్. దానివల్ల ఎప్పుడు పడితే అప్పుడు MSP లాంటి వాటిని తీసేయకుండా ఉంటుంది అని. రెండోది ఎలక్ట్రిసిటీ బిల్ అనేటటువంటిది ఏం చెప్తుంది? ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఏదైతే సబ్సిడీస్ ఇస్తున్నారో వాటిని క్యాష్ ట్రాన్స్ఫర్స్ రూపంలో ఇవ్వాలి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ లాంటివి వద్దు అనేటటువంటి ఒక పాయింట్. రెండోది ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి వాటిలో స్టేట్స్కి తక్కువ పవర్స్ ఉండేలాగా, సెంటర్ గవర్నమెంట్కి ఎక్కువ పవర్స్ ఉండేలాగా కొన్ని ప్రొవిజన్స్ అనేవి ఉన్నాయి. అందువల్ల ఆ బిల్లును కూడా వ్యతిరేకిస్తూ ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. అంటే ఇంకా పెండింగ్లో ఉన్న విషయాలు, ఒకటి MSPకి లీగల్ సపోర్టు, రెండోది ఎలక్ట్రిసిటీ బిల్. సో ఈ రెండిటికి సంబంధించి ఈ ఆర్టికల్ కూడా దానికి సంబంధించిందే అండి. కమిటీస్, గో బ్యాక్ టు కమిటీస్ అంటున్నారు. అంటే ఏంటి? మనకి పార్లమెంట్ అనేటటువంటిది చట్టాలు పాస్ చేసేటప్పుడు ఒక ప్రొసీజర్ని ఫాలో అవుతాయి. మరి 3 అగ్రికల్చరల్ చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి 3 కూడా ఆర్డినరీ బిల్స్ కానీ ఇంట్రడ్యూస్ చేశారు. ఆర్డినరీ చట్టాలు కానీ అవి పాస్ అవ్వడం జరిగింది. అంటే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆ సభలో సింపుల్ మెజారిటీతోనే ఆ బిల్ అనేది పాస్ అవుతుంది. పాస్ అయిన తర్వాత నెక్స్ట్ సభకి పంపిస్తారు. అంటే లోక్సభలో చేస్తే రాజ్యసభ, రాజ్యసభలో చేస్తే లోక్సభ. అందులో కూడా సింపుల్ మెజారిటీతో ఆ బిల్ అనేది పాస్ అవ్వాలి. అలా పాస్ అయినటువంటి బిల్లుని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆమోదించాలి. అది జరిగింది. అయితే ఈ మధ్యలో మనం ఏం చేశాము? ఈ బిల్లుని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత దాన్ని పాస్ చేయకముందే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ అని ఉంటాయి.
ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ అనేటటువంటి ఆ బిల్లు మొత్తాన్ని స్క్రూటినైజ్ చేసి వాటిలో ఏమైనా మార్పులు చేయాలా ఏంటి ఇలాంటి విషయాలు డిస్కస్ చేస్తాయి. మరి అగ్రికల్చరల్ చట్టాలకు ఆ విధంగా డిస్కషన్ పార్లమెంటరీ కమిటీస్ ద్వారా డిస్కషన్ జరగలేదు. పబ్లిక్ ఫోరంలో ముందే పెట్టి ఫీడ్బ్యాక్ తీసుకొని ఇప్పుడు డేటా ప్రొటెక్షన్ బిల్ అని ఉందండి, దాన్ని పబ్లిక్ ఫోరంలో పెట్టారు, ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. అలా అగ్రికల్చర్ అనేది ఇంకా చాలా ఇంపార్టెంట్ అయినప్పుడు వాటికి ఎందుకు ఈ విధంగా చేయలేదు? పార్లమెంట్కి సంబంధించి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ ఏమీ కాన్స్టిట్యూషన్లో లేవు, కానీ ఇవి అకౌంటబిలిటీని మెయింటైన్ చేయడంలోనూ పార్లమెంటరీ స్క్రూటినీ అనేటటువంటి దాన్ని స్ట్రెంగ్తెన్ చేయడంలోనూ యూజ్ అవుతాయి. అవునా? సో ఆ విధంగా మనకి పార్లమెంటరీ కమిటీస్ అనేటువంటి వాటి స్కిప్ చేయడం అనేది ఇప్పుడు ఇంతటి ప్రాబ్లంకి దారితీసింది, రైట్? సో ఈ కంటెక్స్లో ఈ పార్లమెంటరీ ప్రొసీజర్ని స్ట్రింజెంట్గా ఫాలో అవ్వాలి, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించి స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్ అనేటటువంటి వాటిని రిలీజ్ చేయడం జరిగింది. వాటిలో ఇండోర్ అనేటటువంటి సిటీ మొట్టమొదటి ప్లేస్లో రావడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం మనకి మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అఫైర్స్ అనేటటువంటిది ఫీల్డ్ సర్వేస్ ఇవన్నీ చేపట్టి స్వచ్ఛ సర్వేక్షణ్ అనేటటువంటి ర్యాంకింగ్స్ని ఇస్తూ ఉంటారనమాట. మరి వాటిలో ఇయర్ ఎవరు టాప్ వచ్చారు ఏంటో చూద్దామా? చూడండి, స్వచ్ఛ సర్వేక్షణ్ 2021లో టాప్ 3 క్లీనెస్ట్ సిటీస్లో ఇండోర్ మధ్యప్రదేశ్, సూరత్ గుజరాత్, విజయవాడ ఆంధ్రప్రదేశ్ ఇవి మనకి టాప్ 3లో రావడం జరిగింది. స్వచ్ఛ సర్వేక్షణ్ ఏది 1 lakh కంటే ఎక్కువ పాపులేషన్ ఉండే సిటీస్లో, వితిన్ 1 lakh పాపులేషన్ ఉండే సిటీస్లో క్లీనెస్ట్ సిటీస్గా మహారాష్ట్రలోని వితా, మహారాష్ట్రలోని లోనావాలా, సౌసద్ అనేటటువంటివి రావడం జరిగింది. మరి ఈ కంటెక్స్లో ఈ స్టేట్స్ అనేవి ఈ సిటీస్కి ఎక్కువ ఫండ్స్ని అలొకేట్ చేయడం వల్ల వాటి ర్యాంకింగ్స్లో బెటర్గా ఉందా, లేదా వాటిలో ఏమన్నా స్పెషల్ ఇన్నోవేషన్స్ తీసుకున్నారా? ఇప్పుడు అచీవ్మెంట్స్నే చూస్తున్నారు, మరి ఏ ఫ్యాక్టర్స్ దీనికి దారి తీసాయి? మిగిలిన సిటీస్తో పోలిస్తే వీటికి ఎక్కువ ఫండ్స్ ఉండడం వలన, లేకపోతే ఏంటి రీజన్? ఇవన్నీ కూడా చూడాలి. చూసి అన్ని సిటీస్కిను అన్ని ప్రాంతాలకిను ఫండింగ్ అలొకేషన్ అనేది ఇన్సెంటివ్ ఇవ్వాలి బెటర్గా పర్ఫామ్ చేస్తున్నందుకు. బట్ మిగిలిన ప్లేసెస్ కూడా బెటర్ అయ్యేందుకు వాటికి కావాల్సిన సపోర్ట్ అనేది కల్పించాలి. అంతేనా అండి? నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఇక్కడ ఉక్రెయిన్ మరియు రష్యా మధ్య ఉన్నటువంటి ప్రాబ్లం గురించి చెప్తున్నారు. రష్యన్ ట్రూప్స్ అనేటటువంటివి ఉక్రెయిన్ బార్డర్ దగ్గర మ్యాసివ్గా అక్కడ ప్లేస్ చేయడము, అప్పుడప్పుడు బార్డర్ దగ్గర కాన్ఫ్లిక్ట్ జరగడము ఇలాంటివి ఉన్నాయి. ఒకసారి ఇక్కడ గమనించండి, ఇటు సైడ్ అంతా రష్యా, ఇది ఉక్రెయిన్ అనేటటువంటి కంట్రీ, ఇది బ్లాక్ సీ ప్రాంతం, ఇది ఉందా, ఈ రీజన్ ఇది బ్లాక్ సీ ప్రాంతం. ఇక్కడుండే ఒక పెనిన్సులా అయినటువంటి క్రీమియా అనే ప్రాంతము, ఉక్రెయిన్కి ఈస్టర్న్ సైడ్ ఉండే దొనాబ్స్ అనే ప్రాంతం. దీన్నేమో 2014 నుంచి రష్యాకు సపోర్ట్ చేసే ఫోర్సెస్ ఆక్యుపై చేసుకున్నాయి. దీన్ని రష్యా అనేది అనెక్స్ చేసుకొని తర్వాత ప్లెబిసైట్ అనేది పెట్టినప్పుడు మేము రష్యా సైడ్ ఉంటామని చెప్పారు అంటారు. బట్ వెస్ట్రన్ కంట్రీస్ దీన్ని యాక్సెప్ట్ చేయవు. మరి బార్డర్ రీజన్ ఏదైతే ఇప్పుడు బౌండరీ ఉందో ఇదంతా కూడా ఈ రెండు దేశాల మధ్య బౌండరీ అన్నమాట. ఇక్కడంతా కూడా ట్రూప్స్ని మోహరించి ఉంది రష్యా అనేది. అయితే 2014లో ఈ క్రైసిస్ మొదలైనప్పుడు 2015లో మిన్స్క్ పీస్ అగ్రిమెంట్ అనేటటువంటిది ఫ్రాన్స్ అండ్ జర్మనీ వచ్చి అవి మీడియేట్ చేసాయి. చూడండి, మిన్స్క్ ప్రోటోకాల్ అనేటటువంటిది దొనాబ్స్ రీజన్లో వార్ ఏదైతే ఉందో దాన్ని ఎండ్ చేయడం కోసం తీసుకొని వచ్చింది. సో ఉక్రెయిన్, రష్యా మరియు ఇక్కడ ఉండేటటువంటి ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోఆపరేషన్ ఇన్ యూరప్ అంటాం, ఫ్రాన్స్ జర్మనీ మీడియేషన్తో తీసుకొని వచ్చాయి. దీన్నే నార్మాండే ఫార్మెట్ అని కూడా పిలుస్తారు. ఇంపార్టెంట్ అండి, నార్మాండే ఫార్మెట్ అనేది దేనికి సంబంధించింది ఇలా అడగచ్చు. సో ఇవన్నీ కూడా మనకి రష్యా మరియు ఉక్రెయిన్ రిలేటెడ్గా పీస్ని బిల్డ్ చేయడానికి నార్మాండే ఫార్మెట్, దాని ద్వారా వచ్చిన ప్రోటోకాల్ పేరు మిన్స్క్ ప్రోటోకాల్, ఇవన్నీ వచ్చాయి. కానీ అప్పుడప్పుడు కాన్ఫ్లిక్ట్ రావడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఈ కంటెక్స్లో రెండూ కూడా అటు రష్యా కానీ ఇటు ఉక్రెయిన్ కానీ రెండూ కూడా ఆ ప్రోటోకాల్కి కట్టుబడి అక్కడ పీస్ని మెయింటైన్ చేయడం అనేది ఇంపార్టెంట్. లేదంటే ఆ రీజన్లో కాన్ఫ్లిక్ట్ అనేది ఎస్కలేట్ అయ్యి వార్కి కూడా దారితీసే అవకాశం ఉంది, రైట్? నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. చైనా యొక్క న్యూక్లియర్ క్యాపబిలిటీస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. చైనా అనేటటువంటిది
తన యొక్క న్యూక్లియర్ వెపన్స్ యొక్క క్వాంటిటీని క్వాలిటీని పెంచుతూ ఉంది. సో మరి ఈ కంటెక్స్లో దీన్ని మనం ఒక కంట కనిపెడుతూ ఉండాలి అన్నట్టుగా చెప్తున్నారు. అంటే చైనాకి ఇండియాకి బార్డర్ డిస్ప్యూట్ అనేటటువంటిది ఉంది. LAC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఇక్కడ రీసెంట్గా కాన్ఫ్లిక్ట్ కూడా జరుగుతూ ఉంది. మరి ఇటువంటి కంటెక్స్లో చైనా అనేది తన యొక్క ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ని పెంచుకుంటూ ఉన్నటువంటి కంటెక్స్లో ఇండియా కాషియస్గా ఉండాలి, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. మనకి కాంప్రిహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ ఇలాంటి వాటిలో ఇండియాను, చైనా, USA ఇలాంటివి సైన్ చేయలేదు. సో ఈ కంటెక్స్లో అది న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేసుకుంటూ ఉంది, నెంబర్ ఆఫ్ వెపన్స్ని పెంచుకుంటూ ఉంది. సో మనం దాన్ని కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, అదే ఇక్కడ చెప్తున్నటువంటిదండి, కాషియస్గా ఉండాలి అని. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. ఆయుర్వేద అనేటటువంటిది కొంతమంది సూడో సైన్స్ అని చెప్తూ ఉంటారు, కొంతమంది లేదు ఇది రియల్ సైన్స్ అని చెప్తుంటారు. మరి ఎలా దీన్ని ప్రూవ్ చేసేది? కోవిడ్ టైంలో చూస్తే ఎన్నో రకాల చిట్కాలు అని చెప్పేసి వివిధ రకాలైనటువంటివి ఏ విధమైన కన్సల్టేషన్స్ లేకుండానే మనం చేస్తున్నాం. కొన్నిటి యొక్క ఓవర్ యూజ్ అనేటటువంటిది నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ని ఉంటుంది. సో ఆ కంటెక్స్లో మరి ఎవరు పడితే వాళ్ళు మాకు ఆయుర్వేదం తెలిసి ఇది వాడండి ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇవన్నీ కూడా వచ్చాయి. సో ఈ కంటెక్స్లో ఆయుర్వేద అనేటటువంటి ఒక రియల్ సైన్స్గా పరిగణించాలి. ప్రతిదానికి కూడా ఎవిడెన్స్ అనేటటువంటి దాన్ని గ్యాదర్ చేయాలి. ఇప్పుడు ఏ విధంగా అయితే మనం ఏదైనా ఒక మెడిసిన్ని తయారు చేస్తే క్లినికల్ ట్రయల్స్ దానికి ఎవిడెన్స్ ఇలా చూస్తాం, అలాగే దీన్ని కూడా ఒక సైన్స్ లాగా చూడాలి. ఇవి ట్రెడిషనల్ సిస్టమ్స్ కదా, ఆయుర్వేద, యునాని ఇలాంటివి ట్రెడిషనల్ మెడిసిన్ సిస్టమ్స్. అంటే అవి నాన్ సైన్స్ అని మనం చెప్పట్లేదు. ఆ ట్రెడిషనల్ మెడిసినల్ సిస్టమ్స్ అనేవి ఎన్నో వేల సంవత్సరాలకు ఉపయోగపడుతున్నాయంటే ఖచ్చితంగా వాటి యొక్క ఉపయోగాలు ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి ఇలాంటివన్నీ తెలిసే ఉంటాయి. లేదా ఇప్పుడు రీసెర్చ్ చేసి తెలిసే ఉంటాయి. వాటిని ఒక ఎవిడెన్స్ లాగా గ్యాదర్ చేసి ఒక ప్లేస్ చేయడం అనేది కావాలి. సో ఆ కంటెక్స్లో దీన్ని రియల్ సైన్స్గా పరిగణించాలి. దీని మీద R&D అనేటటువంటిది ఉండాలి. దీన్ని రెగ్యులేట్ చేయాలి. ఇష్టం వచ్చినట్టుగా ఎవరు పడితే వాళ్ళు మేము ఆయుర్వేద డాక్టర్ అని చెప్పి ఇలా కాదు, దీన్ని రెగ్యులేట్ చేయాలి, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించి మనకి డేటా అనేటటువంటిది రిలయబుల్గా ఉండాలి, ప్లస్ గుడ్ పాలసీ అనేటటువంటిది కావాలి అంటున్నారు. అసలు ఏంటి డేటా ఏంటి, రిలయబుల్ పాలసీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఒక స్కీమ్ తీసుకొని రావాలండి. బేటీ బచావో బేటీ పడావో అనే స్కీమ్ తీసుకొచ్చారు. ఆ స్కీమ్ ఎందుకు తీసుకొని వచ్చారు? గర్ల్ చైల్డ్, సో వాళ్ళ డిస్క్రిమినేషన్ జరుగుతుంది, ఎడ్యుకేషను వీటన్నిటికీ సంబంధించి చూడాలి అని. మరి 1000 మంది బాయ్స్లో ఎంతమంది గర్ల్ చైల్డ్ ఉన్నారని తెలుసుకోవాలంటే డేటా ఉండాలా వద్దా? అంటే ఏ పాలసీకైనా సరే డేటా అనేది ఇంపార్టెంటా కాదా అండి? ఎస్పెషల్లీ ఇప్పుడు ఉన్నటువంటి డిజిటల్ యుగంలో డేటా అనేది యాక్యురేట్గా ఉండాలి, డేటా అనేది సెక్యూర్డ్గా స్టోర్ చేసుకోవాలి. డేటా యొక్క ప్రైవసీ, డేటా తీసుకునే వాళ్ళకి చెప్పాలి, ఇదిగో మీ డేటాను మేము ఈ విధంగా యూజ్ చేసుకోబోతున్నాం అన్నట్టుగా. డేటా యాక్యురసీ, డేటా ప్రైవసీ, డేటా సెక్యూరిటీ, ఇవి 3 డైమెన్షన్స్గా డేటా అనేటటువంటి దాన్ని గ్యాదర్ చేయాలి. మరి దాన్ని యూజ్ చేసుకునేలాగా గుడ్ పాలసీ కూడా అవసరం. ఇప్పుడు డేటా ప్రైవసీ కోసం డేటా ప్రైవసీ బిల్ అనే దాన్ని పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. డేటా సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ అనేది చూసుకోవాలి. డేటా యాక్యురసీ కోసం క్లియర్గా గవర్నమెంట్ ఏ సోర్సెస్ నుంచి ఎలాగ డేటాని గ్యాదర్ చేసుకోవాలి ఏంటి, బిగ్ డేటా అనలిటిక్స్ ఇలా ఎన్నో టూల్స్ అనేటటువంటివి ఉన్నాయి. వివిధ రకాల డిపార్ట్మెంట్స్, స్టేట్స్, మినిస్ట్రీస్ వాటన్నిటి నుంచి వచ్చేటటువంటి డేటాని యాక్యురేట్గా ఒక చోట పొందుపరుచుకోవడము, దాన్ని యూజ్ చేసుకోగలగాలి. ఇందాక మనం ఒక పదం వాడాం, గమనించారా? ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ మేకింగ్ అని. ఆ ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ మేకింగ్కి వాడుకోవాలి. ఇప్పుడు ఎన్నో రకాల టెక్నాలజీస్ అనేటటువంటివి అవైలబుల్గా ఉన్నాయి. డేటాని గ్యాదర్ చేయడానికి ఉన్నాయి, అనాలిసిస్ చేయడానికి ఉన్నాయి. ఇలాగ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అనేటటువంటి వాటిని యూజ్ చేసుకొని ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ మేకింగ్ అనేటటువంటి దాన్ని మనం చూసుకోవాలి. దానికోసం డేటా యొక్క ఈ 3 డైమెన్షన్స్ని మనం ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించి ప్రథమ్ అనేటటువంటి NGO, సివిల్ సొసైటీ గ్రూప్ అంటున్న ఆ NGO అనేటటువంటిది ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ అనేటటువంటిది దానికి రావడం జరిగింది.
ఎందుకోసం? క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని పెంచడంలోను, అండర్ ప్రివిలేజ్డ్ చిల్డ్రన్కి, ఇండియాలో ఉన్న చిల్డ్రన్కి ఎడ్యుకేషన్ని అందించే విధంగాను ఈ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ వర్క్ చేస్తుంది. అందుకు గాను ఈ సంవత్సరానికంటే 2021కి ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ ఫర్ పీస్ అండ్ డిజార్మమెంట్ అనేటటువంటిది అనౌన్స్ చేయడం జరిగింది. రైట్. మరి ప్రథమ్ అనేటటువంటిది దాని యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే 1995లో ముంబైలో మాధవ్ చవాన్ అనేటటువంటి వ్యక్తి, ఎంఎస్ ఫరీదా, వీళ్ళు ప్రథమ్ అనేటటువంటి దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ అనేటటువంటి దాన్ని పబ్లిష్ చేస్తుంది. గవర్నమెంట్ రిపోర్ట్ కాదు, ప్రథమ్ అనే ఎన్జిఓ ఇచ్చే రిపోర్ట్. బట్ దీనికి ఆ డేటా వాళ్ళు తీసుకునేటట్టు సర్వే అనేటటువంటి లార్జ్ స్కేల్లో చేస్తారు. ప్లస్ దానికి ఉన్నటువంటి యాక్యురసీ, ఆ నేమ్, దీనివల్ల దాన్ని చాలా వరకు అథెంటికేట్గా పరిగణిస్తూ ఉంటారనమాట. ఏఎస్ఈఆర్ రిపోర్ట్ ప్రథమ్ అని చదువుతూ ఉంటారు. బేసిక్ ఎడ్యుకేషన్కి సంబంధించి లో కాస్ట్ రెప్లికబుల్ ఇన్నోవేషన్స్ని ఈ ఎన్జిఓ అనేటటువంటిది డెవలప్ చేస్తూ ఉంటుంది. 21 స్టేట్స్లో చిల్డ్రన్ని మరియు యంగ్ అడల్ట్స్ని టార్గెట్ చేస్తూ ఈ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. దాని యొక్క కాంట్రిబ్యూషన్ గుర్తిస్తూ ఈ ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఇంతకీ మరి అసలు ఈ పీస్ ప్రైజ్ ఎవరిస్తారు? గవర్నమెంట్ ఇస్తుందా? కాదు. ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ అనేది ఉంటుంది. ఆ ట్రస్ట్ అనేది ఇచ్చేటటువంటి అవార్డు ఇంటర్నేషనల్గాను ఎవరికైనా ఇవ్వచ్చు అనమాట. ఓన్లీ ఇండియన్స్కే కాదు, ఎవరికైనా ఈ అవార్డు అనేటటువంటిది ఇస్తూ ఉంటుంది. రైట్. ఇది గవర్నమెంట్ అవార్డు కాదు అన్నది మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. సిపెక్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనే ఆ ప్రాజెక్ట్లో భాగంగా పాకిస్తాన్లో నిర్మించే పోర్ట్ సిటీ, ఈ పోర్ట్ సిటీ దగ్గర ప్రొటెస్ట్ అనేటటువంటివి మొదలయ్యాయి అన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకు ఈ ప్రొటెస్ట్ అనేవి మొదలయ్యాయి? గ్వదార్ అనేటటువంటిది ఈ సిపెక్లో ఇక్కడ చివరి పాయింట్, ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ కష్గర్ అన్నమాట. ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనేది వన్ బెల్ట్ వన్ రోడ్ అనేటటువంటి చైనా యొక్క బిగ్ ప్రాజెక్ట్లో ఇది ఒక కాంపోనెంట్గా చెప్పచ్చు. పాకిస్తాన్ కొంత పార్ట్ మన యొక్క ఎల్ఓసి కట్ సైడ్ ఉన్నటువంటి పిఓకే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గుండా ఈ ప్రాజెక్ట్ వెళ్తుంది. అయితే ఇక్కడ ఎందుకు ప్రొటెస్ట్లు మొదలయ్యాయి? అక్కడ ఉన్నటువంటి లోకల్స్ ఏమన్నారంటే, మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా అన్నెసెసరీగా చెక్ పాయింట్స్ అనేవి పెట్టుకుంటున్నారు, వాటరు, ఎలక్ట్రిసిటీ వాటన్నిటికీ ప్రాబ్లం అవుతుంది, ప్లస్ మా యొక్క లైవ్లీహుడ్స్ అనేటటువంటి వాటిని కూడా మీరు ఎఫెక్ట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఫిషర్మెన్ రైట్స్ అవన్నీ తీసేసుకొని మీరే అన్నీ తీసుకుంటున్నారు. సో అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కొన్ని గ్రూప్స్ గివ్ రైట్స్ టు గ్వదర్ అనేటటువంటి నినాదంతో ప్రొటెస్ట్ అనేవి చేస్తున్నారు. మరి అసలు సిపెక్ అంటే ఏంటి? చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ గ్వదర్ అనేటటువంటిది, ఈ కారిడార్ అనేది $60 బిలియన్ నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్ట్. వన్ బెల్ట్ వన్ రోడ్ అనే ఇనిషియేటివ్ కింద దీన్ని తీసుకొని రావడం జరిగింది. రైట్. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. శ్రీలంక అనేటటువంటిది ఆర్గానిక్ ఫార్మింగ్ వైపే వెళ్ళాలి అన్నట్టుగా చెప్పడం జరిగింది. మరి ఆర్గానిక్ అగ్రికల్చర్ లేదా ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది సడన్గా ఇంట్రడ్యూస్ చేశారు. కెమికల్ ఫర్టిలైజర్స్ని బ్యాన్ చేశారు. మనకు తెలుసు ఆర్గానిక్ అగ్రికల్చర్ అనేది ఇనీషియల్ డేస్లో లో ప్రొడక్టివిటీ అనేది ఉంటుంది, తక్కువ ప్రొడక్టివిటీ ఉంటుంది. వెళ్ళే కొద్దీ ల్యాండ్ యొక్క ఫర్టిలిటీ ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రొడక్టివిటీ పెరుగుతుంది మీడియం అండ్ లాంగ్ టర్మ్లో. బట్ షార్ట్ టర్మ్లో చాలా రిపోర్ట్స్ మనకు చెప్పినవన్నీ కూడా ఆర్గానిక్ అగ్రికల్చర్ దాని రిజల్ట్ ప్రొడక్టివిటీ తగ్గచ్చు అని. కానీ అది తెలిసినప్పటికీ కూడా కంప్లీట్గా ఇనార్గానిక్ ఫర్టిలైజర్స్ మీద బ్యాన్ విధించడము, ఇలా చేయడము, హెర్బిసైడ్స్, పెస్టిసైడ్స్ వీటన్నిటి మీద రెస్ట్రిక్షన్స్ విధించింది శ్రీలంక. దానివల్ల ఎందుకు విధించింది? ఇంతకీ 100% ఆర్గానిక్ కంట్రీ కావాలి అని విధించింది. కానీ 100% ఆర్గానిక్ అవ్వడమేమో కానీ ఫుడ్ షార్టేజెస్ వచ్చి ఫుడ్ ఎమర్జెన్సీ అనేటటువంటిది విధించాల్సిన పరిస్థితి వచ్చింది. ఫుడ్ ఎమర్జెన్సీ విధించే పరిస్థితి వచ్చింది. అందుకోసం శ్రీలంక అనేది మళ్ళీ ఆ పాలసీని రివోక్ చేస్తుంది. రివోక్ అంటే వెనక్కి తీసుకోవడం. బ్యాన్ ఆన్ ఫర్టిలైజర్స్ ఏదైతే ఉందో ఆ ఫర్టిలైజర్స్ మీద వేసిన బ్యాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. సో ఎందుకని?
ఫుడ్ ఎమర్జెన్సీ, ఫుడ్ సెక్యూరిటీని ఎఫెక్ట్ చేసింది. కాబట్టి ఫుడ్ సెక్యూరిటీ అనేటటువంటి దాన్ని తీసుకొని రావాలి అన్నట్టుగా అనమాట. రైట్. నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. బయోమెట్రిక్ టెక్నాలజీ, దాన్ని ఏ విధంగా మనం యూజ్ చేసుకోవాలి, దానికి సంబంధించి డేటా ప్రైవసీ కానీ, అప్రాప్రియేట్ యూజ్ కానీ, అదొక టూల్ ఆఫ్ మాస్ సర్వీలియన్స్గా కానీ ఎలా యూజ్ అవుతుంది, మరి దాన్ని ఏ విధంగా రెగ్యులేట్ చేసుకోవాలన్నది ఇంపార్టెంట్. సరే చూడండి, రీసెంట్గా ఫేస్బుక్ అనేటటువంటిది, ఫేస్బుక్ ఇప్పుడు దాన్ని మెటా ప్లాట్ఫామ్స్ ఇంక్ అని పిలుస్తున్నాం. అది ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని మేము షట్ డౌన్ చేస్తున్నాము అన్నారు. ఎందుకని? దాని మీద లా సూట్ అనేది వేస్తున్నారు. ఇంతకుముందు గూగుల్, అదేవిధంగా అమెజాన్ కూడా వాటి యొక్క ఎఫ్ఆర్టీ అంటారు, ఫేషియల్ రికగ్నిషన్ టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసివేయడం జరిగింది. ఎందుకని? ఆ టూల్స్ అనేవి బయాస్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇలా ఉన్నటువంటి వాళ్ళలో ఓన్లీ బ్లాక్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏ వెళ్తే ఓన్లీ బ్లాక్స్ని చాలాసార్లు టెర్రర్ గ్రూప్స్ గాను, కాన్ఫ్లిక్ట్స్ని తీసుకొని వచ్చే వాళ్ళు గాను చూపించడం ఇలా చేస్తున్నాయన్నమాట. అంటే రీసెర్చ్ ప్రకారం మనకి బయోమెట్రిక్ స్కానింగ్ టెక్నాలజీస్లో ఇన్హరెంట్ బయాస్ అనేది ఉంది. అవి వాడేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బట్ వాటిని తయారు చేసేది మళ్ళీ హ్యూమన్సే కదా. సో ఇన్హరెంట్ బయాస్ అనేటటువంటిది ఉంది. ఇండియా లాంటి కంట్రీస్లో మామూలుగా అయినా సరే దీనివల్ల అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి లాస్ట్ ఇయర్ యుఎస్ఏలో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు వాళ్ళ యొక్క క్యాపిటల్ హిల్ బిల్డింగ్ మీద అటాక్ జరిగింది. అటాక్ అంటే వీళ్ళందరూ వెళ్ళారు, ప్రొటెస్టర్స్ అందరూ వెళ్ళారు. అప్పుడు సీజ్ చేశారు. ఇప్పుడు ఎవరెవరు దాంట్లో ఉన్నారు ఏంటి అన్నదానికి ఎఫ్ఆర్టీ టూల్నే వాడారు, ఫేషియల్ రికగ్నిషన్ టూల్నే వాడారు. దాని ద్వారానే ఛార్జ్ షీట్ని ఫైల్ చేశారు. అలాంటి వాటికి అది ఉపయోగపడుతుంది. కానీ ఇందాక అన్నట్టు బయాస్ అనేటటువంటిది ఉంది. సో అది టెక్నాలజీ ఇంకా బెటర్ అయ్యేంత వరకు అదొక డిస్క్రిమినేటరీ టూల్ లాగా ఉంటుంది దాన్ని వాడితే, అందుకని పక్కన పెట్టారు. మరి ఇండియా లాంటి కంట్రీస్లో ఆల్రెడీ డిస్క్రిమినేషన్ ఇలాంటివి అనేటటువంటివి ఉన్నాయి, ఇన్హరెంట్ డిస్క్రిమినేషన్స్ ఉన్నాయి. ఆ కంటెక్స్లో ఇలాంటి టూల్స్ అనేటటువంటి వాటికి ప్రస్తుతానికి లీగల్ ఫ్రేమ్వర్క్ కూడా లేదు. ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ లేకుండా ఇలాంటి టూల్స్ని తీసుకొని వస్తే దాని మిస్యూస్కి ఎక్కువ స్కోప్ అనేది ఉంది. సో అందుకే బెటర్ లీగల్ ఫ్రేమ్వర్క్ తీసుకొని రావాలి, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ రావాలి, అప్పుడు ఈ టూల్ని బెటర్గా వాడచ్చు. మనకి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అనేటటువంటిది నేషనల్ ఆటోమేటెడ్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్, నేషనల్ ఆటోమేటెడ్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ అనేటటువంటి దాన్ని ప్రపోజ్ చేశాయి. కానీ దాన్ని ఇంకా తీసుకొని రాలేదు. ఎందుకంటే ఇందాక అన్నట్టు ఇన్హరెంట్ బయాస్ ఉండి వివిధ దేశాల్లో అలాంటి వాటిని షట్ డౌన్ చేయడము, లీగల్ ఫ్రేమ్వర్క్ అనేది లేకపోవడము, ఇలాంటి ఇష్యూస్ వల్ల. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. ఏపీ, ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది 3 క్యాపిటల్స్ అనే దానికి సంబంధించి ఒక బిల్ని ప్రవేశపెట్టింది. ఆ 3 క్యాపిటల్స్ బిల్ని వెనక్కి తీసుకుంటున్నాము, రిపీల్ చేసుకుంటున్నాము, మళ్ళీ ఇంకొక అన్ని డీటెయిల్స్తో ఇంకొక బిల్లుని ప్రవేశపెడతాము, ప్రస్తుతానుకున్నదైతే వెనక్కి తీసుకుంటున్నాం అంటున్నారు. ఇంతకీ ఎందుకు వెనక్కి తీసుకుంటున్నట్టు? మరి అది కోర్టులో పెండింగ్ అనేటటువంటిది ఉంది, లీగల్గా అది యాక్యురేట్గా లేదు అన్నటువంటి ఉద్దేశంతోనే వెనక్కి తీసుకున్నారు. మనం గమనించాలండి, అటు ఏపీ కానివ్వండి, ఇటు సెంట్రల్ లెవెల్లో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏవైతే చట్టాలు, అగ్రికల్చరల్ చట్టాలు పాస్ చేసిందో వాటిని వెనక్కి తీసుకోవడము, లేబర్ చట్టాలు పాస్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయలేకపోవడము, వీటన్నిటి వెనకాల ఉన్నటువంటిది ఏంటి? చట్టం చేసే ముందే కన్సల్టేషన్స్ చేయాలి. దాన్నే ప్రీ లెజిస్లేటివ్ కన్సల్టేషన్ ప్రాసెస్ అంటారు. ఆ ప్రీ లెజిస్లేటివ్ కన్సల్టేషన్ ప్రాసెస్ కనుక ప్రాపర్గా చేసి కన్సెన్సస్ పద్ధతిలో ఇంట్రడ్యూస్ చేయగలిగితే ఇలా ఇంప్లిమెంటేషన్లో డిఫరెన్సెస్ అనేటటువంటివి రావు. అంతేనా? నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. రివర్సింగ్ ఫోలీస్ ఇన్ ఎ హాంటెడ్ బ్యాటిల్ గ్రౌండ్ అంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్ని ట్రెడిషనల్గా హాంటెడ్ బ్యాటిల్ గ్రౌండ్, ఎవరు వెళ్ళినా సరే సామ్రాజ్యాలని కూల్చివేసే దేశంగా దాన్ని చెప్తూ ఉంటారు. ఇంతకుముందు యునైటెడ్ కింగ్డమ్ కావచ్చు, యుఎస్ఎస్ఆర్ కావచ్చు, యుఎస్ఏ కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళి నష్టపోతున్నాయి. సో అలాంటి ఏరియా. మరి అక్కడ ఫాలీస్ అంటే ఎనిమీస్ని కూడా మార్చుకోగలగాలి అన్నట్టుగా చెప్తున్నారు. అంటే ఆఫ్ఘనిస్తాన్ అనేటటువంటిది ఇప్పుడున్నటువంటి ఓవరాల్ రీజనల్ కంట్రీస్కి ఒక టెర్రర్ హబ్గా ఉండకూడదు.
అలా ఉండకూడదు అంటే ఏం చేయాలి? అక్కడ ఉండేటటువంటి తాలిబాన్స్ గవర్నమెంట్ని ఫామ్ చేశారు. ఆ తాలిబాన్స్ని ఏ విధంగా నడ్జ్ అంటారు, అంటే వాళ్ళని ఒప్పించగలగాలి. మీరు ఈ విధమైనటువంటి ఈ సెక్యూరిటీ మెజర్స్ని తీసుకోగలగాలి, స్టెబిలిటీని ఏర్పాటు చేయాలి. ఇవన్నీ అంటే జియో పొలిటికల్గా అది వేరే వాళ్ళకి, ఇప్పుడు చైనా, యుఎస్ఏ వాళ్ళ కాన్ఫ్లిక్ట్ అక్కడికి వెళ్ళకూడదు. అదేవిధంగా అది ఒక టెర్రర్ సోర్స్ అవ్వకూడదు. అలా ఉండేలాగా ఆఫ్ఘనిస్తాన్ని చూడాలి. అంటే ఇంతకుముందు అంతా తాలిబాన్స్ని ఫాలీస్గా చూశారు, ఎనిమీస్గా. ఆ తాలిబాన్స్ని న్యూట్రాలిటీని దాని వైపుగా, ఆ కంట్రీ వైపు న్యూట్రాలిటీని మెయింటైన్ చేయడం ద్వారా ఈ ఫాలీస్ని ఫ్రెండ్స్గా మార్చుకోపోయినా అక్కర్లేదు, పర్వాలేదు, న్యూట్రల్గా ఉండాలి. ఈ విధమైనటువంటి కాన్ఫ్లిక్ట్స్ని తగ్గించుకోవాలి. మనకి డ్యూరాండ్ లైన్ అనేది బార్డర్గా ఉంది. ఇప్పుడు డైరెక్ట్ బౌండరీ అనేది లేదు ఆఫ్ఘనిస్తాన్తో. ఎందుకని? ఎల్ఓసికి అటు సైడ్ ఉంది, పిఓకేలో ఉంది కాబట్టి. బట్ ఎనీవే, మనకైతే మన లీగల్ మన పొజిషన్ ప్రకారం డ్యూరాండ్ లైన్ అనేది మన యొక్క బౌండరీ. పాకిస్తాన్ అనేది మరీ ఆఫ్ఘనిస్తాన్కి క్లోజ్గా వెళ్ళినా మనకి కాన్ఫ్లిక్టే. అలా కాకుండా ఆఫ్ఘనిస్తాన్తో మనం బాగా క్లోజ్ అయ్యి పాకిస్తాన్ని పక్కన పెట్టేసినా ఇంకా అది క్రాస్ బార్డర్ టెర్రరిజం ఇది పెంచుతుంది ఆ పాకిస్తాన్. రెండు వైపుల నుంచి కూడా మనకి థ్రెట్ అనేది ఉంది. ఏది తీసుకున్నా మనకి అదే ఇంపాక్ట్. అలాంటప్పుడు మరి తాలిబాన్స్తో బెటర్ రిలేషన్స్ ఉండడమే బెటరు. అట్లీస్ట్ న్యూట్రాలిటీ అయినా మెయింటైన్ చేయాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. ఫర్టిలైజర్ సెక్టార్ అనేటటువంటి దాంట్లో రిఫార్మ్స్ అనేవి తీసుకొని రావాలి అంటున్నారు. ఫర్టిలైజర్స్, ఎరువులు, వీటికి సంబంధించి అగ్రికల్చర్కి అది ఇంపార్టెంట్, అవునా? సో ఆ కంటెక్స్లో మనకి 2010కి ముందు ఫర్టిలైజర్స్కి సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. ఆ ఎవరికి డైరెక్ట్ ఫార్మర్స్ అకౌంట్లోకి వచ్చేది కాదు. ఏ కంపెనీస్ అయితే ఫర్టిలైజర్స్ని ప్రొడ్యూస్ చేస్తాయో వాటికి వెళ్ళేది. ఆ సబ్సిడీకి ఫార్ములా అనేది క్లియర్గా ఉండేది కాదు. అలా కాకుండా 2010 నుంచి న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ, అంటే ఒక్కొక్క ఫర్టిలైజర్లో ఒక్కొక్క న్యూట్రియంట్, ఇప్పుడు మనకి పొటాష్ అని ఇలాంటివి ఉంటాయి, ఎన్పీకే అంటాం. సో అవి ఒక్కొక్కటి ఒక్కొక్క మోతాదులో ఉంటాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అవుతాయి. అన్ని ఫర్టిలైజర్స్కి ఒకే కాస్ట్ అని ఎలా చెప్తాం? అందుకని న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ అనేది తీసుకొచ్చారు. మరి ఇప్పుడు ఎన్పీకేలో యూరియా తప్ప మిగిలిన ఫర్టిలైజర్స్ అన్నిటికీ ఎన్బిఎస్, న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ అప్లికబుల్ అవుతుంది, ఒక యూరియాకి తప్ప. యూరియాని కూడా ఎన్బిఎస్ కిందకి తీసుకొని రావాలి అని. ఓవరాల్గా ఇండియాలో ఫర్టిలైజర్ సెక్టార్ అనేది హెవీలీ ఇంపోర్ట్ డ్రివెన్ అయింది. సో ఇలాంటి టైంలో ఫర్టిలైజర్స్, ఇప్పుడు శ్రీలంక సిచ్యువేషన్ కనుక మనం చూస్తే ఫర్టిలైజర్స్ అనేవి బ్యాన్ చేయడము, ఇలా చేయడంతో వాళ్ళ యొక్క అగ్రికల్చర్ సెక్టార్ దెబ్బతింది, ఫుడ్ సెక్యూరిటీ దెబ్బతింది. మరి ఇండియాలోనూ అలా జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఈ ఫర్టిలైజర్ సెక్టార్ని రిఫార్మ్ చేయాలి. అందుకోసం 4 ఇంపార్టెంట్ ఏరియాస్లో మార్పులు కావాలి అన్నట్టుగా చెప్తున్నారు. ఏమేంటి ఆ 4 మెంబర్స్? ఆ 4 ఏరియాస్: సెల్ఫ్ రిలయన్స్ ఉండాలి, ఇంపోర్ట్ మీద డిపెండెన్స్ తగ్గించుకోవాలి. ఎన్బిఎస్ మోడల్ని యూరియాకి వాడాలి. మరి ఫర్టిలైజర్స్కి ఆల్టర్నేటివ్స్, బయో ఫర్టిలైజర్స్ ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయాలి. నీడ్ బేస్డ్, ఇష్టం వచ్చినట్టుగా ఫర్టిలైజర్స్ని చల్లడం కాదు, ఎంత అవసరమో అంత ఫర్టిలైజర్స్ని అప్లై చేసుకునేలాగా టెక్నాలజీ ఇవన్నీ డెవలప్ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుని ఫర్టిలైజర్ సెక్టార్లో రిఫార్మ్స్ అనేవి తీసుకొని రావాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ గవర్నాన్స్కి సంబంధించి జేపీసీ, జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనేటటువంటిది. జేపీసీ అనేది 30 మంది సభ్యులతో ఏర్పాటైనటువంటి కమిటీ. ఈ కమిటీ అనేటటువంటిది పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ అనే దాన్ని రివ్యూ చేయడం కోసం ఏర్పాటు చేయడం జరిగిందనమాట. మరి జేపీసీ అనేటటువంటిది ఈ బిల్కి సంబంధించి ఏమేమి రికమెండేషన్స్ ఇచ్చింది అదొకసారి చూద్దామా? జాయింట్ పార్లమెంటరీ కమిటీ అంటాం జేపీసీ అంటే. మామూలుగా మనకి లోక్సభకి, రాజ్యసభకి సంబంధించిన సభ్యులతో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ అనేటటువంటివి ఉంటాయి. ఆ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ కాకుండా అడిషనల్గా ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూ ఉన్నప్పుడు జేపీసీని కాన్స్టిట్యూట్ చేస్తూ ఉంటారు. మరి ఈ జేపీసీ అనేది ఏదైతే బిల్ వాళ్ళకి ఇస్తారో, ఏదైతే ఇష్యూ ఇస్తారో దాని మీద డీటెయిల్డ్గా డిస్కషన్స్, డిబేట్స్ జరుగుతాయి. 30 మందే ఉంటారు, 30 మెంబర్స్ అనే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ డిబేట్స్ చేసి రికమెండేషన్స్ ఇస్తారనమాట. ఇలాగ వీళ్ళు పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ అనే దానికి సంబంధించి
రికమెండేషన్స్ ఇవ్వడం కోసం ఏర్పాటు చేశారు. ఈ బిల్ని వీళ్ళు స్టడీ చేసి ఏమేమి రికమెండేషన్స్ చెప్పారు? ఆల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, ఇంటర్మీడియరీస్ అవన్నీ, సో వాటి యొక్క కంటెంట్కి వాళ్ళు అకౌంటబుల్ కాదు. కానీ కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఇంటర్మీడియరీస్గా కేటగరైజ్ అవ్వవో, వాటిలో పోస్ట్ చేసిన కంటెంట్ మాత్రం దానికి వాళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేటటువంటివి, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కూడా ఇండియాలో తన యొక్క హోల్డింగ్ కంపెనీ అనేటటువంటిది లేకుండా, లేదా ఒక ఆఫీస్ అనేది లేకుండా ఉంటే ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కూడా ఆపరేట్ అవ్వకూడదు. ఎందుకని? సోషల్ మీడియా కంపెనీకి ఇండియాలో దాని ఆఫీస్ ఉంటే మన రూల్స్ ప్రకారం వాళ్ళు నడుచుకోవాలి కాబట్టి. మూడోది, ఆల్టర్నేటివ్గా ఇండిజినస్గా ఫైనాన్షియల్ సిస్టమ్ అనేటటువంటిది ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పటికీ స్విఫ్ట్ సిస్టమ్ ఇలాంటివి వాడుతున్నాం. వివిధ రకాల ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఏజెన్సీస్ మీద డిపెండ్ అయి ఉన్నాం. క్రాస్ బార్డర్ పేమెంట్స్కి ఇండిజినస్ సిస్టమ్ని డెవలప్ చేయాలి అన్నది రెండోది. ఒక డెడికేటెడ్ ల్యాబ్ అనేది ఉండాలి. దీనికి డిజిటల్ డివైజెస్ అన్నిటికీను ఒక సర్టిఫికేషన్ అనేది ఇచ్చేందుకోసం ఒక ల్యాబ్ అనేది సెటప్ చేయాలి. క్రాస్ బార్డర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డేటా అనేటటువంటిది ఉంటే, అది ఒకవేళ సెన్సిటివ్ అయితే కంపల్సరీగా అది ఇండియాలోనే ఆ డేటాని స్టోర్ చేయాలి. అంటే ఆల్రెడీ ఉన్న ప్రొవిజన్కి అడిషనల్గా ఇది చెప్పడం. ఇంకొకటి చెప్పింది ఏంటి అంటే, పర్సనల్ డేటా అనేది కలెక్ట్ చేసుకోవడంలో గవర్నమెంట్కి ఎన్నో రకాలైనటువంటి ఎగ్జంప్షన్స్ కల్పించారు. మరి ఆ ఎగ్జంప్షన్స్తో గవర్నమెంట్ అనేది డేటా ఏదైనా ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు అంటే అది సర్వీలియన్స్కి దారి తీయచ్చు కదా. అందుకని దాని మీద కూడా రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉండాలి. కంప్లీట్ పవర్స్ అనేటటువంటివి కాదు, రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉండాలి. ఇలాంటి రికమెండేషన్స్ని జేపీసీ అనేటటువంటిది డేటా ప్రొటెక్షన్ బిల్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ కూడా ఇందాక అనుకున్న ఇష్యూకి సంబంధించింది అండి. పాలిటీలో చదువుతాం. జేపీసీ అనేటటువంటిది గవర్నమెంట్ చాలా ఎగ్జంప్షన్స్ ఇచ్చింది చాలా ఏజెన్సీస్కి డేటాని గ్యాదర్ చేయడంలో. దాన్ని కంట్రోల్ చేయాలి అన్నారు. ఏమవుతుందండి ఇలా చేస్తే? గ్యాదర్ చేసుకొనివ్వండి, ఏమవుతుంది? డేటాకి ప్రైవసీ అనేది ఇంపార్టెంట్. ఓవరాల్గా ఇండియాలో డేటా ప్రైవసీని కాదు, ప్రైవసీ అనేది ఓవరాల్గా ఫండమెంటల్ రైట్గా గుర్తించడం జరిగింది. పుట్టస్వామి అన్నటువంటి కేసులో ప్రైవసీ ఫండమెంటల్ రైట్. మరి ఫండమెంటల్ రైట్స్ వైలేషన్ అనేది ఉండకూడదు కదా. కానీ ప్రైవసీ అనేది అబ్సల్యూట్ రైట్ కాదు. దానికంటూ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఈ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేటటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని మరి ఈ మెజర్స్ అనేవి తీసుకోగలగాలి. ఈ డేటా ప్రొటెక్షన్ బిల్ అనేది ఎవరు రికమెండ్ చేశారు ఇంతకీ? బిఎన్ శ్రీకృష్ణ కమిటీ. ఆ బిఎన్ శ్రీకృష్ణ కమిటీ అనేది ఈ డ్రాఫ్ట్ బిల్ని రికమెండ్ చేసి కూడా 3 years అవుతుంది. మరి ఇలాంటి కంటెక్స్లో డెలిబరేషన్స్ ఇవి చేయగలగాలి, త్వరగా ఈ బిల్లుని పాస్ చేయగలగాలి, అంతేనా? సో ఏ విధంగా ఈ బిల్లుని ట్రాన్స్పరెన్సీ పెంచాలి, ఇలాంటివన్నీ కూడా బిఎన్ శ్రీకృష్ణ కమిటీ రికమెండేషన్స్, జేపీసీ రికమెండేషన్స్, పబ్లిక్ కన్సల్టేషన్స్, వాటితో ప్రైవసీని దానికి రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ బిల్లుని పాస్ చేసేలాగా చూడాలి. మరి మన లాస్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించింది. రీసెంట్గా ఆర్బీఐ అనేటటువంటిది పంజాబ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్, యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఆ రెండిటి యొక్క అమాల్గమేషన్ అంటే ఆ రెండింటిని మర్జ్ చేస్తూ ఒక డ్రాఫ్ట్ స్కీమ్ అనేటటువంటిది ప్రపోజ్ చేయడం జరిగింది. యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేటటువంటిది ఒక కొత్త రీసెంట్గానే ఆపరేట్ అవ్వబడినటువంటి కొత్త స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. జనరల్గా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కి దాన్ని సెటప్ చేయాలి అంటే 200 కోట్ల రూపాయలు మినిమం పెయిడప్ క్యాపిటల్తో దాన్ని స్టార్ట్ చేయాలి. మరి ఈ యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది 1,100 crore రూపీస్తో సెటప్ చేయడం జరిగింది. అదేవిధంగా పంజాబ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ అనేటటువంటిది మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్, ముంబై దాని యొక్క హెడ్ క్వార్టర్స్ అన్నమాట. దాన్ని అంటే అది కస్టమర్స్ ఎవరైతే దాంట్లో డిపాజిట్ చేశారో వాళ్ళకి తిరిగి ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. సో అందువల్ల బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టము అనే దాని కింద వాళ్ళని ఆల్ ఇంక్లూజివ్ డైరెక్షన్స్ అనే వాటి కింద ప్లేస్ చేయడం జరిగింది. ఎందుకని? దాని యొక్క నెట్వర్త్ అనేది స్టీప్గా డిక్లైన్ అయిపోవడం వల్ల. సో ఆ కంటెక్స్లో ఈ రెండింటిని అమాల్గమేట్ చేస్తే
దీని యొక్క బ్యాడ్ లోన్స్ని ఇది అబ్జార్బ్ చేసుకుంటుంది. దీనికి ఉన్న అసెట్స్ని ఇది యూజ్ చేసుకోగలదు. కొత్త బ్యాంకే కదా, దీనికి ఉన్న అసెట్స్ని ఇది యూజ్ చేసుకోగలదు. అందుకోసం ఇలాంటి ఒక అమాల్గమేషన్ ప్లాన్ అనే దాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఇవి ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.